ఒక జైలు గది, 4 గోడలు. కానీ ఆ గది నుండి వెలువడే ఒక మాటతో దేశం వణికిపోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్లు భయంతో భద్రత పెంచుకుంటున్నారు. వ్యాపారవేత్తలు మౌనంగా డబ్బులు పంపిస్తారు. పోలీసు వ్యవస్థ తలగోక్కుంటుంది. ఇదంతా చేస్తున్న వ్యక్తి వయసు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. ఇతను విలన్ కాదంటున్నారు కొందరు, ఇతను విప్లవకారుడు అంటున్నారు మరికొందరు. కానీ చట్టం మాత్రం ఒక్కటే చెబుతోంది, ఇతను భారతదేశపు అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడు అని. ఇతని పేరే లారెన్స్ బిష్నోయ్. కథ మొదలవడానికి ముందు మనం వెళ్లాల్సింది 1998 నాటి రాజస్థాన్కి. జోధ్పూర్ దగ్గర కంకిని అనే ఒక చిన్న గ్రామం. రాత్రి 11 గంటలు దాటింది. గ్రామస్తులంతా నిద్రలో ఉన్నారు. హఠాత్తుగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక తుపాకీ చప్పుడు వినిపించింది. ఆ సమయంలో అక్కడ హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తోటి నటులతో కలిసి వేటకి వెళ్లాడు. వాళ్ళు వేటాడింది కేవలం ఒక జంతువు కాదు, అది కృష్ణ జింక. బిష్నోయి సమాజానికి కృష్ణ జింక అంటే ఏంటో తెలుసా? వారి ఆరాధ్య గురువు జంబేశ్వర భగవాన్ అవతారము. ఆ జింకలను వారు కాపాడుకోవడానికి ప్రాణాలు ఇచ్చిన చరిత్ర ఉంది. గ్రామస్తులు పరుగున వచ్చేసరికి 2 జింకలు నేలపై చనిపోయి ఉన్నాయి. ఒక జీప్ దూరంగా వెళ్లిపోతూ కనిపించింది. ఆ వేళ 5 ఏళ్ల పిల్లాడు కూడా ఆ జనంలో ఉన్నాడు. బిష్నోయి సమాజపు కోపం, వారి శాపనార్థాలు చిన్నారి మనసులో లోతుగా నాటుకుపోయాయి. ఆ పిల్లాడే లారెన్స్ బిష్నోయి. ఇప్పుడు గతంలోకి మరికొంచెం వెళదాం. పంజాబ్ లో ఫిరోజ్పూర్ జిల్లాలో దత్తరామ్ వాలి అనే గ్రామం ఉంది. 1993లో ఫిబ్రవరి 12న ఒక సంపన్న కుటుంబంలో పుట్టాడు ఈ అబ్బాయి. తండ్రి పంజాబ్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేసిన తర్వాత వ్యవసాయంలోకి వచ్చాడు. ఆ కుటుంబానికి భూమి ఉంది, డబ్బుంది, గౌరవం ఉంది. పేరు లారెన్స్ ఎలా వచ్చిందంటే, క్రైస్తవ మిషనరీ స్కూల్లో చదివాడు. తెల్లగా ఉంటాడు కాబట్టి ఆ పేరుతో అందరూ పిలిచేవాళ్ళు. అదే నేమ్ ఫిక్స్ అయిపోయింది. చదువులో తెలివైనవాడు, ఆటల్లో దిట్ట, కుస్తీలో ఆసక్తి. అతని కుటుంబం కల కన్నది ఈ అబ్బాయి పెద్దయ్యాక పోలీస్ ఆఫీసర్ అవుతాడని. కానీ ఆ కల నెరవేరలేదు. అంతేకాదు, ఒక చేదు వాస్తవం నెరవేరింది. ఇతను పోలీస్ యూనిఫామ్ వేసుకోలేదు గాని వేల మంది పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ప్రాథమిక చదువు అబోహరీలో పూర్తి చేసుకుని పై చదువుల కోసం చండీగఢ్ వచ్చాడు. పంజాబ్ యూనివర్సిటీ అక్కడే ఉంది. ఉత్తర భారతదేశపు రాజకీయాలకు అది ఒక కేంద్రం. డిఏవి కళాశాలలో చేరాడు. ఖరీదైన బైకులు, కార్లు అంటే పిచ్చి. స్నేహితుల కోసం లక్షలు ఖర్చు పెట్టేవాడు. వాళ్ళ సమస్యలు తన సమస్యలుగా తీసుకునేవాడు. ఆ అభిమానమే అతన్ని అందరికీ ఆరాధ్యుడిగా చేసింది.
విద్యార్థి రాజకీయాల్లో అడుగు పెట్టాడు. ఎస్ఓపియు అనే సోప్ విద్యార్థి సంఘంలో చేరాడు. అప్పుడే ఒక వ్యక్తిని కలిశాడు, గోల్డ్ బ్రార్. ఇద్దరు ఆలోచనలు ఒక్కటే, కోరిక ఒక్కటే, ఏదో ఒక పెద్ద పని చేయాలని. మొదట్లో పోస్టర్లు అంటించడం, ప్రదర్శనలు, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం అంతా సరిగ్గా ఉంది. కానీ ఆధిపత్య పోరు మొదలైంది. విద్యార్థి సంఘం అధ్యక్షుడి పదవి కోసం లారెన్స్ పోటీ పడ్డాడు. ప్రత్యర్థి వర్గం కుట్రతో ఓడించింది. అవమానం రగిలింది. 2010 నుంచి 2011 మధ్య కాలంలో చిన్న చిన్న గొడవలు పెద్దవయ్యాయి. మాటలు దాటి చేతులొచ్చాయి, చేతులు దాటి ఆయుధాలొచ్చాయి. ఒక విద్యార్థి చేతిలో కలం నుంచి తుపాకీగా మారిన క్షణం అదే. ప్రత్యర్థి వర్గపు వాహనాలకు నిప్పు పెట్టాడు. మొదట కేసు నమోదైంది. జామీనుపై వచ్చాడు. మారాడా? లేదు, మరింత కఠినంగా మారాడు. వ్యవస్థతో పోరాడాలంటే బలం కావాలి. ఆ బలం తుపాకీ ద్వారా వస్తుందని నమ్మాడు. దాడులు, హత్యాయత్నాలు, విరాళాల పేరిట వసూళ్లు అన్ని పెరిగాయి. అతని చుట్టూ యువత కూడా మూగింది. కాలేజీ పిల్లలు అతన్ని అన్నయ్యగా, రక్షకుడిగా చూశారు. 2014 నాటికి పోలీసు రికార్డుల్లో లారెన్స్ పేరు ముందు వరుసలో వచ్చేసింది. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక శాంతి నెలకొంది అనుకున్నారు. కానీ జరిగింది అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. జైలు అతనికి శిక్షించే ప్రదేశం కాలేదు. అది అతని కార్యాలయం అయింది. లోపల నుంచే వాట్సాప్ సిగ్నల్స్, టెలిగ్రామ్ ద్వారా అనుచరులకు ఆదేశాలు వెళ్లేవి. వసూళ్లు కొనసాగాయి. హత్యా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ అతని నెట్వర్క్ వ్యాపించింది. అతని ముఠాలో 700 మంది కిరాయి అంతకులు ఉన్నారని అంచనా. జగ్గు, భగవాన్ పూరి, కాలా జటేరి వంటి ప్రమాదకర నేరస్తులతో జైల్లో చేతులు కలిపాడు. ప్రతి జైలు అతనికి కొత్త నెట్వర్క్ ఏర్పడడానికి అవకాశం ఇచ్చింది. బఠిండా నుంచి తిహార్కు, తిహార్ నుంచి రాజస్థాన్కు మార్చినప్పుడల్లా కొత్త సంబంధాలు పెరిగాయి. నెట్వర్క్ బలపడింది. లారెన్స్ కు ఇతర నేరస్తులతో కంపేర్ చేస్తే ఒక ప్రత్యేక తెలివి ఉంది. అతను ఎప్పుడూ నేరుగా నేరాల్లో పాల్గొనడు. ఆదేశాలు ఇస్తాడు, అంతే. బయట ఉన్న అనుచరులు పూర్తి చేస్తారు. అదే సమయంలో చదువు పేరుతో కెనడా వెళ్లిన గోల్డ్ బెర్రీ అక్కడి నుంచి విదేశీ వ్యవహారాలు చూసుకోవడం మొదలు పెట్టాడు. దీంతో బిష్నోయి నెట్వర్క్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. కాసాయి చొక్కా, నుదుటిన తిలకం, ముఖంలో ఒక ప్రశాంతతతో జైలు గది నుండి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనితో 120కి పైగా ఫ్యాన్ పేజీలు పుట్టుకొచ్చాయి. నేటి యువత అతన్ని హీరోగా చూసింది. అతను ఒక పక్షాన గుడిలో పూజ చేస్తున్నాడు, మరో పక్షాన తుపాకీ పట్టుకుంటున్నాడు. తన విజయాలన్నీ దేవుడికే అంకితం అంటున్నాడు. ఈ ఒక్క ఆలోచనతో రాబిన్ హుడ్ ఇమేజీని జనంలో సంపాదించుకున్నాడు. ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులను అంతమొందించడం వలన జాతీయవాద వర్గాల్లో అతడిపై సానుభూతి ఏర్పడింది. అతన్ని భగత్ సింగ్ తో పోల్చేవారున్నారు. కానీ ఆ పోలిక తీవ్ర వివాదాస్పదంగా మారింది. భగత్ సింగ్ దేశ స్వాతంత్ర్యం కోసం బలిదానం చేశారు. కానీ లారెన్స్ పై హత్య కేసులున్నాయి, దోపిడీ కేసులున్నాయి. అతను కోర్టుకు వచ్చినప్పుడు భగత్ సింగ్ ఫోటోతో ఉన్న చొక్కాను వేసుకుంటాడు. యువత మనసులో అదే నాటుకుపోయింది. 2022 మే 29 పంజాబీ గాయకుడు సిద్ధు మూసేవాలా కాల్పుల్లో చనిపోయాడు. సంగీత లోకం దిగ్భ్రాంతిలోకి వెళ్ళింది. గోల్డ్ బెర్రీ ఫేస్బుక్ లో ప్రకటించాడు, ఈ హత్యకు మేమే బాధ్యులమని. విక్కీ మిదుకేరా మరణానికి ప్రతీకారం ఇదని. లారెన్స్ జైలు గోడల వెనక ఉండి కూడా ఎంత పెద్ద రక్తపాతం సృష్టించగలడో ప్రపంచానికి అర్థమైంది. అత్యాధునిక ఆయుధాలు, ఖచ్చితమైన వ్యూహం, సమన్వయంతో జరిగిన ఆ హత్య భద్రతా సంస్థలకు సవాలు విసిరింది. సల్మాన్ ఖాన్ విషయంలో లారెన్స్ పాత కక్ష అలాగే ఉండిపోలేదు. 1998 నుంచి అది పెరుగుతూనే వచ్చింది. సల్మాన్ ఖాన్ తన సమాజ మనోభావాలను దెబ్బతీశాడని, అతను మా గుడికి వచ్చి క్షమాపణ చెప్పే వరకు వదలబోమని బహిరంగంగా ప్రకటించాడు. అవి కేవలం మాటలు కాదని నిరూపితమైంది. సల్మాన్ ఇంటి దగ్గర నిఘా పెట్టారు.
తండ్రి సలీం ఖాన్ కు బెదిరింపు లేఖలు వెళ్లాయి. అతని ఇంటి దగ్గర కాల్పులు జరిగాయి. అతని తమ్ముడు ఆల్మోనా బిష్నోయి ఈ బాధ్యత వహించాడు. అంతేకాదు హవాలా మార్గాల్లో డబ్బు చలామణి, నేపాల్ బంగ్లాదేశ్ మార్గంగా మనుషులు రాకపోకలు, పాక్ సరిహద్దు నుంచి డ్రోన్లు ద్వారా ఆయుధాలు సరఫరా, ఈ మొత్తం వ్యవస్థను ఇతను నిర్మించాడు. కెనడా, అమెరికా, దుబాయ్లో అతని పరిచయాలున్నాయి. కెనడాలో ఖలిస్తానీ నేత సుకా దుకేనే హత్యకు కూడా ఈ ముఠా బాధ్యత వహించింది. ఈ రోజు లారెన్స్ బిష్నోయి గుజరాత్ లోని సబర్మతి జైల్లో ఉన్నాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, ఒక పక్షి కూడా రెక్కాడలేని పరిస్థితి. జాతీయ దర్యాప్తు సంస్థ అతనిపై ఉగ్రవాదులకు వర్తించే యుఏపిఏ చట్టం ప్రయోగించింది. అతన్ని అధికారికంగా ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా ముఠా ఇంకా పని చేస్తూనే ఉంది. అతని అనుచరులు సామాజిక మాధ్యమాల్లో ఆయుధాలు ప్రదర్శిస్తూ పోలీసులకు సవాలు చేస్తూనే ఉన్నారు. జైల్లో ఇచ్చిన 2 ఇంటర్వ్యూలు సంచలనం సృష్టించాయి. డబ్బు సంపాదించడం తన లక్ష్యం కాదని, తన సిద్ధాంతాలకు నిలబడమే తన ధ్యేయమని చెప్పాడు. రాజకీయాల్లోకి రావాలని లేదని, కానీ అవసరమైతే వెనక్కి తగ్గనని కూడా స్పష్టం చేశాడు. 30 సంవత్సరాల అబ్బాయి, చట్టం దృష్టిలో నేరస్తుడు, కొందరికి రక్షకుడు, మరికొందరికి భయం. చట్టం ఎప్పటికైనా ఇతనిని పూర్తిగా అదుపులో పెట్టగలదా? జైలు గోడలో అతని నెట్వర్క్ ని నిజంగా బలహీనపరచగలవా? హింస ఎంత శక్తివంతంగా కనిపించినా అది చేసే గాయాలు శాశ్వతంగా ఉండిపోతాయి. చరిత్ర చెప్పేది ఏంటంటే, ఎంతటి నేరస్తులైనా చివరకు చట్టం ముందు నిలబడాల్సిందే. లారెన్స్ బిష్నోయి కథ ఇంకా ముగియలేదు. ప్రతిరోజు ఒక కొత్త పేజీ రాయబడుతుంది. అతని కథ చివరికి ఏ రకంగా ముగుస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.